డ్రగ్స్ వద్దు చదువు ముద్దు అంటూ ఈగల్ టీం ఆధ్వర్యంలో పామిడి పట్టణంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి విషయాలను ఈగల్ టీం సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నమస్తే అండి. ఈ రోజున ఈ అవగాహన ర్యాలీ, డ్రగ్స్ అవగాహన ర్యాలీ కండక్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం, చాలామంది యువత చిన్న పిల్లలు ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోకూడదనే ఉద్దేశంతో మా ఈగల్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గౌరవ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పామిడి పట్టణంలో డ్రగ్స్ అవేర్నెస్ మీద అవగాహన ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే పల్లెబాటలో ఈగల్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా డిజైన్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పల్లెకి వెళ్ళి ఈగల్ టీం అండ్ లోకల్ పోలీస్ ద్వారా పబ్లిక్కి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సమస్యలు ఏదైనా గాంజాయి సమస్య ఉన్నా లేకుంటే ఎవరైనా అడిక్టెడ్ పర్సన్స్ ఉన్నా మా ఈగల్ టీం తరఫున వాళ్ళని ఈ డీఅడిక్షన్ సెంటర్కి జాయిన్ చేస్తూ, అలాగే ఏదైనా గాంజాయి సమస్య ఉంటే వాటి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే కొన్ని ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మీద అయితేనేమి, అలాగే మనకి స్కూల్స్ సరౌండింగ్స్లో 100 మీటర్ల సరౌండింగ్స్లో ఎటువంటి టొబాకో ప్రోడక్ట్స్ కానీ, డ్రగ్స్ రిలేటెడ్ కానీ, గాంజా రిలేటెడ్ కానీ ఏది కూడా ప్రోడక్ట్స్ ఏది కూడా అమ్మడానికి వీల్లేదు. దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం పేరు వచ్చేసి కోట్పా చట్టం. ఇది 2003 నుంచి అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా మనకి కేసెస్ ఇంపోజ్ చేసి అలాగే ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ వజ్రప్రహార్ అనే ఒక ఆపరేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని సస్పెక్టెడ్ పర్సన్స్, అంటే ఆల్రెడీ ముందు పాత నేరస్తులు గాంజా రిలేటెడ్ కానీ, డ్రగ్స్ రిలేటెడ్ కానీ వాళ్ళ ఇల్లు తనిఖీలు చేయడం కానీ, ఒకవేళ ఏదైనా సస్పెక్ట్గా అనిపిస్తే వాళ్ళ ఇల్లు తనిఖీ చేయడం కానీ ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం. అలాగే ఆపరేషన్ ఈగల్ అనే ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒడిశా బేస్డ్ ట్రైన్స్, ఇందులో ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఏదైనా జరుగుతుంటే సర్ప్రైజ్ చెకింగ్ చేసి వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము మా ఈగల్ ఆంధ్రప్రదేశ్ హెచ్ఓడి అయినటువంటి గౌరవ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. అంతే. థ్యాంక్ యూ. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీకు సమాచారం ఇస్తే, అంటే ఆ సమాచారం మీరు గోప్యంగా ఉంచుతారా, లేకపోతే వాళ్ళు ఒకవేళ సమాచారం చేస్తే వారికి తెలిస్తే వారి మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి, మీరు ఏ విధంగా గోప్యంగా ఉంచుతారు? తప్పకుండా అండి, మంచి ప్రశ్న అడిగారు. ఇందులో ఏంటంటే మనకి ప్రత్యేకించి ఈగల్ ఆంధ్రప్రదేశ్కి టోల్ ఫ్రీ నెంబర్ 1972ని తీసుకురావడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే మనకి ఎవరైతే సమాచారం ఇస్తుంటారో 197కి కాల్ చేసి వాళ్ళ యొక్క వివరాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏది కూడా అడగడం జరగదు, నోట్ చేసుకోవడం జరగదు, వాళ్ళకి రిపీటెడ్గా కాల్ చేయడం జరగదు, మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి కానీ పిలవడం జరగదు. ఎటువంటి వాళ్ళ వివరాలకి భంగం కలగకుండా గోప్యంగాను మరియు రహస్యంగా ఉంచబడతాయి. వాళ్ళు ధైర్యంగా 197కి గాంజా రిలేటెడ్, డ్రగ్స్ రిలేటెడ్ సమాచారాన్ని అందించవచ్చు. డ్రగ్స్ గురించి విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్, మీ సూచన? సార్, నా సూచన ఒకటే ఏంటంటే ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడకూడదు, వాళ్ళ యొక్క జీవితాలని నాశనం చేసుకోకూడదు, దానితో భవిష్యత్తుని కూడా నాశనం చేసుకోకూడదు. వాళ్ళు ఎందుకనంటే ఈరోజు బాలురే రేపటి పౌరులు కాబట్టి ఎంతో ఉన్నత స్థానాలకి వెళ్ళాల్సిన పిల్లలు ఈ విధంగా గాంజాయి డ్రగ్స్కి అలవాటు పడకూడదు అనేది నా ప్రధాన ఉద్దేశం. నా పేరు సంతోష్ అండి, పామిడి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు పామిడి పట్టణంలో ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల చేత ర్యాలీగా డ్రగ్స్ వద్దు, మన భవిష్యత్తు చాలా ముఖ్యమైనది అనే సదుద్దేశంతో ర్యాలీగా వెళ్ళడం జరిగింది. సో ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల తరపున నేను లీగల్ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సో ఎందుకంటే విద్యార్థి దశ నుండి డ్రగ్స్ మీద అవగాహన కలిగి ఉండి తర్వాత డ్రగ్స్ యొక్క వాడడం వల్ల వాళ్ళ జీవితాల్లో సంభవించేటువంటి అనర్థాలను కళ్ళకు కట్టినట్లుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నటువంటి యువత దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం డ్రగ్స్కి ఎలా అలవాటు పడుకోకుండా ఉండాలనే ముందు జాగ్రత్త చర్యలు అందులో భాగంగానే ఇంకోటి ఏంటంటే మనం తప్పు చేయడం కాదు, సమాజంలో తప్పు జరిగినటువంటి ఎక్కడైనా సరే మనం కానీ తప్పును గుర్తించి దానికి సంబంధించినటువంటి ఇందాక చెప్పారు కదా, సార్ చెప్పాడు, డ్రగ్స్కి సంబంధించిన ఏదైనా సరే సమాచారాన్ని మనకు తెలిసిండేది వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారాన్ని మనం అందించినట్లయితే మన డీటెయిల్స్ అన్నీ గోప్యంగా ఉంచడంతో పాటు వాళ్ళని కానీ మనం కాపాడిన వాళ్ళం అవుతాము. సమాజంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని మనం చూడగలుగుతాం. సో టీంకు ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.
డ్రగ్స్ వదిలి విద్యార్థులు చదువు ద్వారా ఉన్నత శిఖరాలు చేరాలన్నట్టు నిర్వాహకులు తెలుపుతున్నారు.